భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమమైందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న వారికి గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారన్నారు ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు. కుల మత భేదం లేకుండా అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించారన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. స్కూలు విద్యార్థులకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు వివేక్. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏదైతే రాశారో ఇది కేవలం బీద ప్రజలకు ప్రొటెక్ట్ చేయాలి. ఈ దేశాన్ని ఎట్లా అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశం ఎట్లా అభివృద్ధి కావాలి, ఎట్లా ముందుకు నడవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా చాలా చిత్తశుద్ధితోని అన్ని వర్గాలకు ఉపయోగపడేలాగా ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాయడం జరిగింది. ఎవరు కూడా ఇన్ని 75 సంవత్సరాలలో ఈ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి, చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొందరు ఆలోచించారు. మనం చూసినాం మొన్న పార్లమెంట్ ఎలక్షన్ను, అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరైతే రాజ్యాంగంని మేము టింకర్ చేద్దాము, మార్చుదాము అనుకున్నారో ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. కేంద్రంలో ఒక పెద్ద దక్క కూడా తగిలింది. అంటే ఎవరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంత చక్కటి రాజ్యాంగం ఏదైతే రాశారో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే ఈ భారతదేశ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా సరైన బుద్ధి నేర్పుతారని చెప్పి మొన్న ఎలక్షన్లలో ప్రజలు తీర్మానం ఇవ్వడం జరిగింది. రాజు ఉస్తాద్ గారు అన్నారు, ప్రపంచంలోనే ఇంత చక్కటి కాన్స్టిట్యూషన్ అందరూ ఇతర దేశాలు కూడా మన కాన్స్టిట్యూషన్ని చదివి నేర్చుకొని ఇంత పకడ్బందీగా అంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఏమి ఎక్కువ మార్పులు లేకుండా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అలానే పెట్టినారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత ఆలోచనతోని, ఎంత ముందు విజన్తోని అన్ని సమస్యలు ఆలోచించి ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్, సల్యూట్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం ఎన్నో పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాలని చెప్పి ఆ రోజు పెద్దలు ఆలోచన చేస్తూ ఉంటే మరి కేవలం ఒకే ఒక్క వ్యక్తి కనిపించినారు, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు మన దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అప్పచెప్పినారు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో ఆయనకి స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ధన్యవాదాలు వివేక్ వెంకటస్వామి గారికి చెప్తా ఉన్నాను. వారు ఇక్కడ నగరంలోనే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి అనకుండా పగలు అనకుండా తిండి తిప్పలు లేకుండా కూడా దళితుల హక్కుల కోసం ఈరోజు పోరాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, మొత్తం ఈరోజు మన రాష్ట్రమే కాకుండా పక్కనున్న రాష్ట్రాలు కూడా ఈరోజు ఆంధ్ర ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్న సోదరులందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకు నాయకత్వం లోపం ఉంది, వివేక్ గారి యొక్క నాయకత్వం మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి వివేక్ గారి నాయకత్వాన్ని మనమందరం కూడా కలిసికట్టుగా బలపరుస్తాం, ఆయన వెనుకాల ఉందాం, మన హక్కులను మనం కాపాడుకుందాం. మనకు వర్గీకరణ జరిగే విధానంలో 1వ తారీఖు మనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తుగా మాలల సింహగర్జన జరుగుతుంది. అందుగురించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 జిల్లాల వాసులకు అందరికీ రాజ్యాంగ సందర్భములుగా మీ అందరికీ మనవి చేయడం ఏమనగా, ఇంటికి తాళాలేసి ముసలోళ్ళ కాడికెళ్ళి, పెద్ద మనుషుల కాడికెళ్ళి, చిన్న పిల్లల కాడికెళ్ళి మేము భారత రాజ్యాంగం రాసిన దినం అందరూ మనసులో ఒక ఓత్ తీసుకోండి, మన మనసులో ఒక విధమైన పట్టుదల తెచ్చుకొని మేము తప్పనిసరిగా 1 డిసెంబర్ పెద్ద ఎత్తుగా జిల్లాల నుంచి ఈ మాల సింహగర్జన జయప్రదంగా చేయాలని. అన్నగారికి మనకు పొలిటికల్ దిక్కు ఎవరు లేరు, మనం అందరము అన్నగారి ఎంబడి ఉంటే మన ఏ బాధలున్నా ఏదున్నా అసెంబ్లీలో పోయి ఫైట్ చేస్తాడు. వాళ్ళు అటువంటి మానవాడు మనం వెంబడి ఉన్నప్పుడు మనం అందరం కదిలి రావాలని చెప్తూ